ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్. ఇక మిథునని కోడలిగా అంగీకరించి లోపలికి రమ్మని చెప్పిన అయితే శ్రీనివాసరావు. అవును ఫ్రెండ్స్, ఇక కథ అయితే రేపటి కథలో చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో మిథున మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టాడని దేవా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది కదా. ఇక దేవా వాళ్ళ నాన్న కూడా ఆ తాళికి విలువ లేదమ్మా, నువ్వు అతనితో ఉండలేవు, అతను వట్టి పోరంబోకు, నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటే చాలా చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తున్నావని ఎంతో నచ్చజెప్తాడు. కానీ మిథున మాత్రం నేను ఈ తాళిని నమ్ముతున్నాను, నాకు పవిత్రమైన పార్వతీ పరమేశ్వర్ల గుడిలో ఈ తాళి నా మెడలో పడిందంటే దానికి అర్థం ఉందని, ఆ తాళికి విలువ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, అందుకోసమే నేను కోడలిగా మీ ఇంట్లో ఉండడానికి వచ్చానని చెప్తుంది. వాళ్ళు ఎంత నచ్చజెప్పినా మిథున అయితే వినకపోవడంతో ఇక దేవా వాళ్ళ నాన్న చాలా కోపంగా, పిల్లలు వినకపోతే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పి తన చిన్న కోడలు సూర్యకాంతంతో తనని లాక్కెళ్ళి బయటికి పంపేసేయని అంటాడు. దాంతో ఇక సూర్యకాంతం పదమ్మ పద అని చెప్పి ఇంకా మిథున చేపట్టుకొని బయటికైతే తరిమేసి గేట్ అయితే వేస్తుంది. కానీ మిథున మాత్రం ఇంటి ఎదురుగా అలానే నిలబడి ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న మెకానిక్ షెడ్లో పనిచేసే వాళ్ళు ఇక దేవ దగ్గరికి వెళ్ళి, అన్న నీకు ఒక బ్యాడ్ న్యూస్ అని అంటారు. దాంతో దేవ, నేను బ్యాడ్ న్యూస్ బెస్ట్ ఫ్రెండ్స్ రా, అయినా నాకు బ్యాడ్ న్యూస్ ఏం కొత్త కాదు, ఏం జరిగింది అని అంటుండడంతో మీ నాన్న ఆ అమ్మాయి, అదే నువ్వు తాళి కట్టావు కదా, ఆ అమ్మాయిని బయటికి గెంటించేశాడంట అని చెప్పడంతో ఇదేలా బ్యాడ్ న్యూస్ అవుతుందిరా, గుడ్ న్యూస్ అయితే అని దేవ అంటాడు. దాంతో ఇక వాళ్ళు, అది కాదన్నా నీకు బ్యాడ్ న్యూస్, కానీ ఆ అమ్మాయి మాత్రం అక్కడి నుంచి కదలకుండా మీ ఇంటి ముందు అలానే నిలబడి నిరాహార దీక్ష చేస్తుందంట. అక్కడ జనాలందరూ, వీధిలో వాళ్ళందరూ గుమ్ముకూడి ఆ అమ్మాయిని చూస్తున్నారంట అని చెప్పడంతో దేవ, ఏంట్రా ఈ శని నన్ను వదిలేటట్టు లేదు, ఏదో తను నా ఈగో హర్ట్ చేసిందని తన మెల్లో నేను తాళి కడితే ఇప్పుడు మా ఇంటి ముందు నిలబడి గోల చేస్తుందా, ఇక మా నాన్న నన్ను కూడా ఇంట్లోకి రానివ్వడు తన కారణంగా, ఇప్పుడే వెళ్ళి తన సంగతి చెప్తాను అని చెప్పి ఇక దేవ అయితే తాగిన మత్తులో చాలా కోపంగా బయలుదేరతాడు. ఇక మెకానిక్ షెడ్లో వాళ్ళైతే అరే ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి చూస్తూ ఇక కంగారు పడుతూ ఉంటాడు. ఇక అంతలోనే ఇక మిథున ఇంటి బయటే నిలబడి అలానే చూస్తూ ఉంటుంది. ఇక దేవ వాళ్ళ నాన్న, ఏంటి అమ్మాయి అంత ముండిగా ఉంది, ఎంత చెప్పినా వినకుండా అని చెప్పి పట్టించుకోకుండా ఉంటారు అందరూ. కానీ మిథున మాత్రం వర్షం వస్తున్నా ఎండ కూడా అక్కడే ఉంటూ ఇక ఏమి తినకుండా అలానే నిలబడి ఉంటుంది. దాంతో ఇక శ్రీనివాసరావుకి ఆ అమ్మాయిని చూస్తే చాలా పాపం అనిపిస్తుంది. ఇక సూర్యకాంతం మాత్రం, మామయ్య గారు మీరు తన అక్కడే నిలబడి ఉందని తనని కరిగిపోయి ఇంట్లోకి పిలుస్తారేమో, అయినా ఎన్ని రోజులు నిలబడి ఉంటుందో మనం కూడా చూద్దాం, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి తను ఖచ్చితంగా వెళ్తుంది అని చెప్తుండడంతో ఇక శ్రీనివాసరావు ఏం పట్టించుకోడు. కానీ దేవా వాళ్ళ అమ్మకైతే పాపం అనిపిస్తూ ఉంటుంది. పాపం మా అమ్మాయి నా కొడుకు కట్టిన తాళికి విలువనిచ్చి ఇంటి దాకా వచ్చింది, కానీ ఆ అమ్మాయికి నేనేం చేయలేకపోతున్నానని ఎవరు చూడకుండా భోజనం తీసుకెళ్ళి, అమ్మ ఏంటమ్మా ఇది, నేను చూస్తుంటే పాపం అనిపిస్తుంది, ఈ అన్నం తిను అని అంటుంది. దాంతో మిథున, లేదత్తయ్య, నన్ను కోడలుగా మీరు అంగీకరించి లోపలికి పిలిస్తేనే నేను అన్నం తినేది అని అంటుంది. దాంతో నేనేం చెయ్యలేనమ్మా అని చెప్పి చెప్తుండడంతో సరే వదిలేయండి, నేను ఎన్ని రోజులైనా ఇలానే ఉంటానని చెప్తుంది. ఇక దేవ చాలా కోపంతో అయితే మిథున దగ్గరికి వచ్చి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, పోనీలే ఆడపిల్లవని సైలెంట్గా ఉంటే మా ఇంటి ఎదురుగా నిలబడి గొడవ చేస్తావా, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని మిథున చేపట్టుకొని లాగుతూ ఉంటాడు. ఇక మిథున నా చేయి వదులు అని గొడవ చేస్తూ ఉండడంతో దేవ వాళ్ళ నాన్న శ్రీనివాస్ అయితే ఆ గొడవను చూసి బయటికి వెళ్తాడు. ఏంటి అసలు ఇదంతా అని చెప్తుండడంతో, అది నాన్న అని అంటుండడంతో, నా దృష్టిలో అసలు నువ్వు ఎప్పుడూ చచ్చిపోయావు, అయినా నీతో నాకు మాటలంటే, అమ్మ వెళ్ళమ్మ ఇక్కడి నుంచి అని అంటుండడంతో, మామయ్య గారు మీరు నన్ను లోపలికి రానివ్వకపోయినా నేను మాత్రం ఇక్కడే చేస్తాను తప్ప నేనైతే తిరిగి మా ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు అని అంటుండడంతో శ్రీనివాసరావు, నీకెలా చెప్పాలమ్మా అని చెప్పి అంటాడు. ఇక మిథున, నన్ను కోడలుగా అంగీకరించి లోపలికి రానివ్వండి అని చెప్తుండడంతో దేవా, అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు, అయినా నేను కట్టిన ఆ తాడికి విలువ లేదంటుంటే అసలు ఏంటి అసలు నువ్వు అని చెప్పి చెప్తుండడంతో ఇక
పిలుస్తాడు. దాంతో ఇక మిథున అలా అని చూస్తుండడంతో అవునమ్మా రా, నేను నిన్ను కోడలుగా అంగీకరించాను, లోపలికి రమ్మని అంటాడు. ఇక దేవ అది కాదు నాన్న అని అంటుండడంతో నోరు ముయ్, నువ్వు చేసిన పనికి అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఇక మిథున అలా లోపలికి వెళ్తూ ఉంటే దేవ వచ్చి తను అసలు ఇక్కడికి వచ్చి మా ఇంట్లో సెటిల్ అవ్వడం ఏంటి, ఇప్పుడు నాన్న నన్ను ఇంట్లోకి రావద్దని అంటున్నాడు, అసలు ఏంటి ఇదంతా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇక సూర్యకాంతం తన భర్తతో ఇదేంటండి మామయ్య గారు తనని ఇంట్లోకి తీసుకొస్తున్నారు, అసలు ఏంటి అసలు ఇదంతా అని అంటుండడంతో అదే నాకు కూడా అర్థం కావడం లేదని చూస్తుండడంలో ఇక ప్రమోదిని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక మిథున చేపట్టుకొని రా అని లోపలికైతే తీసుకెళ్తుంది. దాంతో ఇక వాళ్ళ అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మిథునని లోపలికి తీసుకొని రావడంతో. ఇక మిథున అయితే వాళ్ళు కోడలుగా అంగీకరించడంతో తను కూడా సంతోషపడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ కథలో ఇలా జరగవచ్చని చెప్తున్నాను. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.